అనంతపురం జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. గుమ్మగట్ట మండలం పూలకుంటలో గంగారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో గంగారెడ్డి దంపతులపై మత్తుమందు చల్లి నగదు దోచుకెళ్లారు. 5 లక్షల విలువైన బంగారు నగలు, 2 లక్షల నగదు, ఓ మొబైల్ ఫోన్ను ఎత్తుకెళ్లారు. తన మెడలో చైన్ లాగినప్పుడు మెలకువ వచ్చింది. అరవగా దుండగులు పరారయ్యారని చెప్పారు. ఇక గంగారెడ్డి భార్య ఉషారాణి బాధితుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బయటేమో గాలికి బాగా నిద్రపోయింటట్లే నేనెందుకు లేపాలని పడుకున్నాను సార్. లోపలే పడుకున్నాను. తిరిగా అయినా నాకేమో హెచ్చరిక కాలేదు సార్. 1:15కి నా మెడలో గొలుసు ఇట్లు తెంచకపోయిండేది హెచ్చరికుండదు కానీ నాకు ఇంకేం నా భర్త గాని లేలేదు, నేను లేలేదు సార్. అది తెంచినప్పుడు నాకు హెచ్చరిక కాబట్టి నేను అరిసినాను దొంగలు అని. నేను కళ్ళు తీసి చూస్తే వీడు పారుతున్నారు సార్ ఇద్దరు దొంగలు. అప్పటికి ఇంకా తను లేసి వచ్చినాడు. ఇంకా ఏమి అంటే ఇట్లా పోయిడ్చి అంటే అప్పుడు లోపలికి పోయి చూస్తే అవన్నీ పీకేసినారు సార్. పర్సు అన్ని అక్కడ పారేసినారు. దాంట్లోనైతే అట్లా